ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కప్ప మరియు పాము. ఒకానొక చెరువులో చాలా కప్పలు ఉండేవి. వాటిలో ఒక కప్ప చాలా గర్వంగా ఉండేది. మిగతా కప్పల కంటే అదే ఎక్కువ తెలివి కలది అని నమ్మేది. ఈ గర్వం వల్ల అది ఎప్పుడూ వేరే కప్పలతో గొడవ పడుతూ ఉండేది. చివరి గొడవ తర్వాత ఆ కప్ప వాటికి ఒక గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. ఆ కప్ప ఒక దూరంగా ఉన్న పుట్ట దగ్గరకు ప్రయాణించింది. ఆ పుట్ట ఒక పెద్ద చెట్టు కింద ఉండేది మరియు దానిలో ఒక పాము నివసించేది. ఆ కప్ప పాముకు ఇలా చెప్పింది: పాము రాజా, నీకు కప్పలు తినడం ఇష్టమని నాకు తెలుసు. నేను నీ దగ్గరికి రోజు కొన్ని కప్పలను తీసుకొస్తాను. శత్రువు కప్పలు. వాటిని నువ్వు భుజించు, కానీ నా స్నేహితులను నువ్వు ఏమీ చేయకూడదు అని కప్ప చెప్పింది. దానికి సంతోషపడిన పాము కప్ప మాటలకు ఒప్పుకుంది. తర్వాతి రోజు ఆ కప్ప తన శత్రు కప్పలను పాము దాగి ఉన్న ప్రదేశానికి ఆడుకోవడానికి తీసుకువెళ్ళింది. అవకాశం కోసం చూస్తున్న పాము ఆ అమాయకపు కప్పలందరినీ తినివేసింది. గర్విష్టి కప్ప ప్రతిరోజు కొత్త కప్పల గుంపును పాము దగ్గరకు తీసుకువెళ్ళేది. మెల్లమెల్లగా చెరువులోని గర్విష్టి కప్ప శత్రువులందరూ మాయమైపోయారు. ఒక మంచి రోజున శత్రు కప్పలందరూ పోయారు. పాముకు ఇప్పుడు తిండి లేకుండా పోయింది. పాము ఆ కప్పతో నాకు తిండి ఏర్పాటు చెయ్యి అని అడిగింది. దానితో గర్విష్టి కప్ప దాని స్నేహితులందరినీ కూడా మెల్లిమెల్లిగా పాము దగ్గరికి ఆహారంగా తీసుకువెళ్ళడం మొదలుపెట్టింది. అలా గడవగా కొన్ని రోజులకి చెరువులోని కప్పలన్నీ అయిపోయాయి. పాము ఆహారం ఏర్పాటు చేయమని అడగగా గర్విష్టి కప్ప, నా స్నేహితులు మరియు శత్రువులు ఎవరూ లేరు, నీకు ఇంకా ఇక్కడ తినడానికి ఆహారం లేదు అని చెప్పింది. తరువాత పాము చిరునవ్వుతో, ఓహో, ఇక్కడ నువ్వు ఉన్నావు కదా అని అంది. పాము ఆ గర్విష్టి కప్పను కూడా మింగేసింది. పిల్లలు, ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతేంటి? గర్వం మరియు పగ ఎప్పుడూ మనకు మంచి చేయవు. అవి చివరకు మనకే నష్టాన్ని కలిగిస్తాయి. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాము.